హాయ్ అండి. వేల మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జైనా స్టార్టింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మరొక లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో అప్డేట్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి పూర్తిగా ఈ వీడియోలో నేర్చుకుందాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీక్షిస్తున్నారో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్లో ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, లెట్స్ గో టు ది టాపిక్. ఫ్రెండ్స్, మనం సిఎస్సిలో ఆధార్ ప్రింట్ సర్వీస్తో పాటు డిఫరెంట్ సర్వీసెస్ అన్నీ కూడా ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో చూడబోతున్నాము. సో ఈ యొక్క లింక్ వచ్చేసి మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మెనూలో చూసుకుంటే మనకు వచ్చేసి ఐడి కార్డ్ అని చెప్పేసి ఇక్కడ టాప్లో ఇవ్వడం జరిగింది అనమాట. మెనూలో వచ్చేసి నెక్స్ట్ అప్లై ఫర్ మోర్ సర్వీసెస్ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లాగిన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ లాగిన్ వచ్చేసి మనం లాగిన్ అవ్వడానికి అనమాట. నెక్స్ట్ మనం సర్వీసెస్ ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలని చెప్పేసి అనేది ఇక్కడ అప్లై ఫర్ మోర్ సర్వీసెస్ అని ఉంది కదా, ఈ లింక్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేయగానే మనకు వచ్చేసి చూడండి, ఇక్కడ మనకి సెలెక్ట్ యువర్ సర్వీసెస్లో వచ్చేసి ఇక్కడ ఆధార్ సర్వీసెస్ అని ఉంది. ఆధార్కి సంబంధించి సర్వీసెస్ యాక్టివేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా అగ్రికల్చర్ సర్వీస్ సంబంధించి యాక్టివేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కల్చరల్ మ్యాపింగ్ సంబంధించి యాక్టివేట్ చేసుకోవచ్చు సర్వీసెస్ అన్నీ కూడా. నెక్స్ట్ B2C సర్వీసెస్ అంటే బిజినెస్ టు సిటిజన్ సర్వీస్ అనమాట. నెక్స్ట్ డిజి నేమ్, తర్వాత ఎడ్యుకేషన్, ఈ-సైన్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, గవర్నమెంట్ టు సిటిజన్ గవర్నమెంట్ సర్వీసెస్ కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రామీణ స్టోర్, హెల్త్ సర్వీసెస్, లీగల్ సర్వీసెస్, నెక్స్ట్ PM వెల్ఫేర్ స్కీమ్, రూరల్ ఈమొబిలిటీ అండ్ స్కిల్స్కి సంబంధించినటువంటి సర్వీసెస్ అండ్ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఈ యొక్క సర్వీసెస్ అన్నీ కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి. సో ఈ సర్వీసెస్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మనం అన్ని సర్వీసెస్ అయితే కస్టమర్కి ఈజీగా అందించవచ్చు. ఓకే అండి. సో ఈ సర్వీసెస్ యాక్టివేట్ చేసుకోవాలంటే ఇక్కడ టిక్ మార్క్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో ప్రతి సర్వీస్ పైన మీరు ఈ విధంగా టిక్ మార్క్ చేసినట్లయితే ఓకే అండి. సో ఈ విధంగా టిక్ మార్క్ అనేది చేసేయండి. సో మీరు ఏ సర్వీస్ అయితే మీ సెంటర్లో సర్వీస్ చేయాలనుకుంటున్నారో ఆ సర్వీస్ పైన టిక్ మార్క్ చేసేసి ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. ఓకే, క్లిక్ చేయగానే మీకు ఇక్కడ వచ్చేసి సక్సెస్ వచ్చేసి అండ్ మీ యొక్క నేమ్ వచ్చేసి, తర్వాత థ్యాంక్స్ ఫర్ సెలెక్టింగ్ ద సర్వీసెస్, అవర్ టీమ్ విల్ కాంటాక్ట్ యూ సూన్, రిఫరెన్స్ ఐడి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే అండి. సో మీరు మీ అప్లికేషన్ అనేది ఈ యొక్క రిఫరెన్స్ ఐడి ద్వారా చెక్ చేసుకోవచ్చు. సో ఈ రిఫరెన్స్ ఐడిని కాపీ చేసుకోండి, లేదంటే నోట్ చేసి పెట్టుకోండి. నేను ఈ విధంగా కాపీ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ టు హోమ్ పైన క్లిక్ చేసి సో ఫ్రెండ్స్ రిఫ్రెష్ చేయగానే మీకు వచ్చేసి ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి అప్లై నౌ అని చెప్పేసి నెక్స్ట్ చెక్ స్టేటస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదా, ఇక్కడ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వచ్చేసి ఇక్కడ ఒక పాపప్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఈ పాపప్లో వచ్చేసి ఏంటంటే మీరు ఇక్కడ CSC ఐడి ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీరు ఏదైతే అప్లికేషన్ నెంబర్ కాపీ చేస్తారో ఆ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ యొక్క స్టేటస్ అనేది షో చేయడం జరుగుతుంది అనమాట. ఓకే అండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం CSCలో ఆధార్ ప్రింట్ సర్వీస్తో పాటు అదర్ సర్వీసెస్ అన్నీ కూడా యాక్టివేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ జైనా స్టార్టింగ్.